నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జన వేడుకలు. RG1లో ఇంజనీరింగ్స్ డే. రామగుండం రైల్వే స్టేషన్కు వందే భారత్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కొద్దిసేపటి నుంచి అంగరంగ వైభవంగా గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గోదావరికని, రామగుండం, ఏటింగ్లేన్ కాలనీ, NTPC, RSLలో మండపాల్లో కొలువు తీరిన సుమారు 1,200కు పైగా గణనాథులు శోభయాత్రగా నిమజ్జనం కోసం ముందుకు కదులుతూ ఉన్నాయి. గోదావరికనిలో నలుమూలల కొలువు తీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభయాత్రను డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలతో సాగిస్తూ ఉన్నారు. స్థానిక చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక వేదిక ద్వారా నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. కొద్దిసేపట్లో చౌరస్తాలో ఘనంగా పెద్ద ఎత్తున కోలాహలం, సంబరం జరగనుంది. కాగా గోదావరికని బ్రిడ్జి మీద నిమజ్జనం కోసం ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫామ్ మీద గుండా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని గోదావరి నదిలో చేపట్టనున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టోటల్గా మనకు 4,750 విగ్రహాలు చేయాల్సింది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లిలో, పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని, ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెంట ఒకరు ముందుగా తీసుకోకుండా ఏది అలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1,675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకోవడం మొత్తం 2 జిల్లాలకు కలుపుకొని 2 DCPs ఉన్నారు అండ్ అడిషనల్ DCP ఉన్నారు, 6 ACPలు మంది ఉన్నారు. తర్వాత 18 CIs, SIs ఒక 30 మంది, 200 మంది కొత్తగా రీసెంట్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలాగే 170 మంది హోమ్ గార్డ్స్, తర్వాత అదర్ వింగ్స్ నుంచి కూడా ఒక 50 మంది మేము వాడుతున్నాము. అలాగే స్పెషల్ పార్టీ ఒక 60 మందిని కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఈ కాకుండా సింగరేణి నుంచి కూడా మనకు ఒక 50 మంది ఇక్కడికి వాళ్ళు వాలంటీర్గా వస్తారు. ఇంకా కొద్దిగా NCC బాయ్స్ని, వాళ్ళ క్యాడెట్స్ని కూడా అడిగాము, వాళ్ళు రావాల్సి ఉంది. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా 4 ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి రేపు మర్లీ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. దాంట్లో బందోబస్తులో భాగంగా అందరూ అలర్ట్గా ఉండి మీరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరు శాంతంగా, సామరస్యంగా, సీక్వెన్స్గా మేము ఇచ్చిన నంబరింగ్ ప్రకారం లాస్ట్ పర్సన్ ఇంటికి వెళ్ళేంత వరకు అప్రమత్తంగా ఉండాలని. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గంలో మనమంతా నడవాలని RG1 జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు. ప్రముఖ సివిల్ ఇంజనీర్ సర్ మోక్షానందం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రామగుండం 1 ఏరియా GM ఆఫీసులో ఈరోజు ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GM లలిత్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. GM మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి నిరాడంబరత, భారత జాతికి ఆయన చేసిన అభివృద్ధి అంకితాభావం వలన వారికి భారతరత్న బిరుదు లభించిందని, బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా వారి యొక్క ఆలోచనలు, ప్రతిభ ఉండేదని, ఇప్పుడున్న ఇంజనీర్లు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, AITC బ్రాంచ్ సెక్రటరీ RLE పోషం, COMA ప్రతినిధి క్రాంతి కుమార్, AGM సివిల్ నాగేశ్వరరావు, AGM IED
ఆంజనేయులు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్, డీజీఎం క్వాలిటీ సాయి ప్రసాద్, సీనియర్ పిఓ హనుమంతరావు తదితరులు ఉన్నారు. భారత రైల్వే శాఖలో అత్యంత ఆధునిక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నుండి ప్రతి వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో రామగుండం రైల్వే స్టేషన్కు రానుంది, ఆగనుంది, ప్రయాణికులకు సేవలను అందించనుంది. అయితే ఈ రైలు అప్ డౌన్ టైమింగ్స్ నిర్ణయం జరగాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ నగరాలను కలుపుతూ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు నాగ్పూర్, సికింద్రాబాద్ మధ్య ప్రారంభం కానుంది. ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. నాగ్పూర్ నుండి ప్రారంభమయ్యే ఈ రైలు మహారాష్ట్రలోని సేవాగం, చంద్రాపూర్, బల్లార్షతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రామగుండం, కాజిపేట స్టేషన్లలో ఆగనుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాగా రామగుండం నుంచి 3 గంటల్లో హైదరాబాద్కు చేరుకునే ఈ వందే భారత్లో ఒకరికి ₹765 టికెట్ ఉండగా విఐపి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఒకరికి ₹1420 టికెట్ ఉండనుంది. అప్ డౌన్ టైమింగ్స్ రేపో మాపో ఖరారు కావాల్సి ఉంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు రాత్రి 8 గంటలకు వందే భారత్ రామగుండం స్టేషన్కు రానుండగా బీజేపీ శ్రేణులు ఈ రైలుకు స్వాగతం పలకనున్నారు. ఈరోజు అందరూ ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.